అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం నిజమైన ప్రేమ అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. ఉదయం 7:30 గంటలు. హైదరాబాద్లోని ఒక ప్రశాంతమైన అపార్ట్మెంట్ అది. వంటగదిలో వేడివేడి ఇడ్లీల ఆవిరి ఎగసి పడుతోంది. స్టవ్ మీద సాంబార్ మరిగిపోతోంది. వంటగదిలో కోడలు సంధ్య చాలా బిజీగా ఉంది. డైనింగ్ టేబుల్ దగ్గర ఆమె అత్తగారు శారదమ్మ ఇద్దరు మనవళ్లకు టిఫిన్ తినిపిస్తోంది. నానమ్మ, నాకు ఇంకో ఇడ్లీ అని చిన్న మనవడు అల్లరి చేస్తుంటే, ముందు ఇది తినరా, తర్వాత ఇస్తాను అంటూ శారదమ్మ నవ్వింది. అప్పుడే హాల్లో కూర్చున్న మావయ్య రాఘవరావు పేపర్ చదువుతూ అన్నాడు, శారదా, ఈరోజు మార్కెట్కి వెళ్ళాలి. మనవళ్లకిష్టమైన మామిడి పండ్లు తీసుకురావాలి. పిల్లల కంటే మీకే ఎక్కువ ఇష్టం అనుకుంటాను అంటూ నవ్వేసింది శారదమ్మ. ఒక అందమైన కుటుంబం అది. రాఘవరావు రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్, శారదమ్మ గృహిణి. వాళ్ల కొడుకు అర్జున్ ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ప్రాజెక్ట్ మేనేజర్. కోడలు సంధ్య కూడా అదే నగరంలో ఒక మల్టీనేషనల్ కంపెనీలో పనిచేస్తోంది. వారికి 2 పిల్లలు, ఒక పాప, ఒక బాబు. ఉదయం అందరూ తమ తమ పనులతో బిజీగా ఉన్నా రాత్రి మాత్రం అందరూ కలిసి భోజనం చేయటం మా ఇంటి నియమం. ఆదివారం అయితే ఇంట్లో పండుగ వాతావరణం. కలిసి వంటలు చేయటం, కలిసి సినిమాలు, షాపింగ్లకి వెళ్ళటం. ఇలా ఒకే ఇంట్లో 3 తరాలు కలిసి ఉంటున్నా ఎప్పుడూ పెద్ద గొడవలు లేవు. సంధ్య ఆఫీస్కి వెళ్లే ముందు, అత్తయ్య, నేను సాయంత్రం వచ్చేలోపు కూరగాయలు కట్ చేయకండి, నేనొచ్చి చేస్తాను అని చెప్పేది. శారదమ్మ వెంటనే, రోజంతా ఆఫీసులో పనిచేసి వస్తావు, ఆ మాత్రం కూరగాయలు నేను కట్ చేసుకోలేనా అనేది. మీరు కూడా ఉదయం నుంచి పిల్లల్ని చూసుకుంటున్నారు, మళ్ళీ మీరు చేస్తే నాకిష్టం ఉండదు అని సంధ్య నవ్వేసేది. ఇద్దరి మధ్య ఎవరు ఎక్కువ పని చేయాలనే చిన్న చిన్న వాదనలు తప్ప మనస్పర్ధలు ఎప్పుడూ ఉండేవి కాదు. ఒకరోజు ఆఫీస్ నుంచి ఇంటికొస్తూ అర్జున్ తన స్నేహితుడు వినయ్తో మాట్లాడుతున్నాడు. వినయ్ అన్నాడు, ఏరా, మీ ఇంట్లో 5 కలిసి ఉంటారు, చిన్న చిన్న గొడవలు రావా? అర్జున్ నవ్వేశాడు. గొడవలు లేకపోవటం కాదు, చిన్న చిన్న అభిప్రాయ భేదాలు వస్తాయి. కానీ మా ఇంట్లో గెలవాలని ఎవరూ ప్రయత్నించరు, అర్థం చేసుకోవాలని మాత్రమే ప్రయత్నిస్తారు. వినయ్ ఆశ్చర్యపోయాడు. నిజంగా మీరు అదృష్టవంతులు. ఆదివారం ఉదయం డోర్ బెల్ మోగింది. సంధ్య వెళ్లి తలుపు తీసింది. అమ్మా అంటూ ఆనందంగా కౌగిలించుకుంది. వచ్చింది సంధ్య తల్లి కమలమ్మ. 10 రోజులు సరదాగా మనవళ్లతో గడిపి వెళ్దామని వచ్చానమ్మా అంది. చాలా బావుందమ్మా అని సంధ్య సంతోషపడింది. శారదమ్మ కూడా ఎంతో ఆప్యాయంగా, రెండొదిన గారు, ముందు కాఫీ తాగండి అంటూ స్వాగతించింది. రాఘవరావు కూడా, ఇది మీ ఇల్లే అనుకోండి అని మర్యాదగా పలకరించాడు. కమలమ్మ కూడా పైకి నవ్వుతూ మాట్లాడింది, కాని ఆమె చూపులు మాత్రం ఆ ఇంటిని జాగ్రత్తగా గమనిస్తున్నాయి. మొదటి రోజు ఉదయం అందరూ ఎలా ఉంటారో చూసింది. రెండో రోజు ఇంటి ఖర్చులు ఎలా జరుగుతున్నాయో అడిగింది. 3వ రోజు శారదమ్మ మందుల డబ్బా చూసింది. నెలకి చాలా మందులు వాడుతున్నట్టున్నారు అని అనుకుంది. 4వ రోజు రాఘవరావు కరెంటు బిల్లు చెల్లిస్తున్నాడు. 5వ రోజు పిల్లల స్కూల్ ఫీజు గురించి సంధ్య, అర్జున్ మాట్లాడుకోవటం విన్నది. 6వ రోజు అందరూ కలిసి బయట భోజనం చేశారు. బిల్లు అర్జునే చెల్లించాడు. కమలమ్మ మనసులో మాత్రం ఒక లెక్క మొదలైంది. పిల్లల చదువు, ఇంటి ఖర్చులు, అత్తమామల మందులు, ఇవన్నీ కలిపితే నా కూతురికి భవిష్యత్తులో ఏం మిగులుతుంది? 8వ రోజు ఇంట్లో శారదమ్మ, రాఘవరావు గుడికి వెళ్లారు. పిల్లలు స్కూల్కి వెళ్లారు. అర్జున్ ఆఫీస్కి వెళ్లాడు. ఇంట్లో సంధ్య, కమలమ్మ మాత్రమే ఉన్నారు. సంధ్య టీ తీసుకొచ్చి అమ్మ పక్కనే కూర్చుంది. కొద్దిసేపు మౌనం తర్వాత కమలమ్మ మెల్లగా అడిగింది, సంధ్య, ఒక విషయం అడుగుతాను. ఏంటమ్మా? నువ్వు కోప్పడవు కదా? లేదమ్మా, చెప్పు. కమలమ్మ కాసేపు ఆలోచించి చాలా నెమ్మదిగా మాట్లాడటం మొదలుపెట్టింది. నువ్వు అర్జున్ ఇద్దరూ మంచి ఉద్యోగాలు చేస్తున్నారు. ఇంకెంతకాలం ఇలా అందరితో కలిసి ఉంటారు? సంధ్య ఆశ్చర్యంగా చూసింది. అంటే? కమలమ్మ టీ కప్పు కింద పెట్టి
ఆమె జీవితాన్నే మార్చిపోయే మాట చెప్పింది. ఇప్పుడు మీకంటూ ఒక వేరు కాపురం పెట్టుకుంటే మీ భవిష్యత్తు ఇంకా బావుంటుంది. ఆ మాట విన్న సంధ్య ఒక్కసారిగా నిశ్శబ్దంగా మారిపోయింది. ఇప్పటి వరకు తన మనసులో ఎప్పుడు రాని ఆలోచన అది. మొదటిసారిగా తలుపు తట్టింది. వేరుకాపురం పెడితే బోల్డంత డబ్బు ఆదా చెయ్యొచ్చు. రేపొద్దున నీ పిల్లల భవిష్యత్తుకి ఆ డబ్బు ఎంతో ఉపయోగపడుతుంది అని తల్లి చెప్పిన మాట సంధ్య మనసులోనే తిరుగుతోంది. వేరుకాపురం. ఇప్పటి వరకు ఆలోచన ఆమెకెప్పుడూ రాలేదు. కాని ఒక్కసారి మనసులోకొచ్చిన సందేహం ప్రశాంతంగా ఉన్న మనసుని కూడా కలవరపెడుతుంది. నేను చెప్పేది నీ మంచికే. సంధ్య మెల్లగా అడిగింది. అమ్మా, అత్తయ్య మావయ్య నన్ను చాలా బాగా చూసుకుంటారు. నాకెప్పుడు ఎలాంటి ఇబ్బంది లేదు. కమలమ్మ చిరునవ్వు నవ్వింది. అది ఇప్పుడమ్మా. ఎవరైనా మొదట్లో మంచిగానే ఉంటారు. కాని జీవితాన్ని ప్రేమతో కాదు, లెక్కలతో కూడా చూడాలి అప్పుడప్పుడు. సంధ్యకు ఆ మాట నచ్చలేదు. అమ్మా, నువ్వెందుకిలా మాట్లాడుతున్నావు? కమలమ్మ తన కూతురు చేతిని పట్టుకుంది. నేను నీ తల్లిని, నీకు చెడు చెప్పను కదా. ఒకసారి ఆలోచించు. నెలకి మీ ఇద్దరికీ మంచి జీతాలొస్తాయి. ఆ డబ్బంతా ఎక్కడికి వెళ్తోంది? సంధ్య ఏమీ మాట్లాడలేదు. కమలమ్మ కొనసాగించింది. పిల్లల స్కూల్ ఫీజులు, ఇంటి ఖర్చులు, అత్తమామల మందులు, కరెంటు బిల్లులు, ఇలా అందరి ఖర్చులు కలిపి చూస్తే మీ భవిష్యత్తు కోసం ఎంత మిగులుతుంది? సంధ్య మౌనంగా వింటోంది. రేపు పిల్లలు పెద్దవాళ్లవుతారు. వాళ్ల చదువులు, వాళ్ల భవిష్యత్తు, ఇవన్నీ ఆలోచించాలి. కొద్దిసేపు ఆగి ఆమె మరో మాట చెప్పింది. వేరుకాపురం పెట్టడం అంటే బంధాలు తెంచుకోవటం కాదు, కాస్త దూరంగా ఉండి ప్రేమగా ఉండటం అంతే. ఆ మాట సంధ్యకు కాస్త నిజంగానే అనిపించింది. ఆ రోజు రాత్రి భోజనానికి ఎప్పటిలానే అందరూ కలిసి కూర్చున్నారు. శారదమ్మ, సంధ్య, నీకిష్టమైన పన్నీర్ కర్రీ చేశాను అంది. థ్యాంక్యూ అత్తయ్య అని సంధ్య నవ్వింది. కాని ఆ నవ్వులో మునుపటి ఆప్యాయత లేదు. రాఘవరావు అది గమనించాడు. భోజనం అయిపోయాక శారదమ్మతో మెల్లగా అన్నాడు. ఏంటో సంధ్య ఏదో ఆలోచిస్తున్నట్టుగా ఉంది. అవునండి, పాపం ఆఫీస్ పని ఎక్కువై ఉంటుందేమో అంది శారదమ్మ. మరుసటి రోజు ఉదయం శారదమ్మ, సంధ్య, ఈ రోజు నేను పిల్లల్ని స్కూల్కి తీసుకెళ్తాను అంది. అంతకు ముందైతే అత్తయ్య నేనే తీసుకెళ్తాను అనేది. కాని ఇప్పుడు సరే అని మాత్రమే చెప్పింది. శారదమ్మ ఒక్కసారిగా ఆశ్చర్యంగా చూసింది. సాయంత్రం ఆఫీస్ నుంచి వచ్చిన సంధ్య నేరుగా తన గదిలోకి వెళ్లిపోయింది. ఇంతకు ముందులా వంటగదిలోకి వెళ్లి అత్తయ్య ఈ రోజు ఎలా గడిచింది అని అడగలేదు. శారదమ్మ అది గమనించింది. కాని ఏమీ అనలేదు. ఆ రాత్రి పిల్లలు నిద్రపోయిన తర్వాత సంధ్య బాల్కనీలో నిలబడి ఉంది. అర్జునొచ్చి, ఏమైంది అలా ఉన్నావు అని అడిగాడు. మీతో ఒక విషయం మాట్లాడాలి. చెప్పు. సంధ్య కాసేపు సంకోచించింది. మనం వేరుకాపురం పెడితే ఎలా ఉంటుంది? అర్జున్ ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. ఏమన్నావ్? వేరుకాపురమా? ఎందుకు? అలా ఉంటే మనకు కాస్త సేవింగ్స్ పెరుగుతాయి. పిల్లల భవిష్యత్తు కూడా బావుంటుంది. అర్జున్ కొద్దిసేపు ఆమెనే చూస్తూ నిలబడ్డాడు. సంధ్య, ఈ మాట నీ నోటి నుంచి వస్తుందని నేనెప్పుడు అనుకోలేదు. ఎందుకంటే ఈ ఆలోచన నీది కాదు అనిపిస్తోంది. సంధ్య ఒక్కసారిగా తలెత్తి చూసింది. అంటే ఏంటి నీ ఉద్దేశం అర్జున్? అర్జున్ ప్రశాంతంగా అన్నాడు. అత్తయ్య ఏమైనా చెప్పారా నీతో? సంధ్య ఆశ్చర్యపోయింది. నీకెలా తెలుసు? అర్జున్ చిన్నగా నవ్వాడు. నిన్నట్నుంచి చూస్తున్నాను, నువ్వు మారిపోయావు. అది నీ కళ్లల్లోనే కనిపిస్తోంది. సంధ్య మెల్లగా అంది. మా అమ్మ చెప్పింది తప్పేం కాదు కదా. మన డబ్బు కూడా సేవ్ అవుతుందని, మనం కూడా స్వతంత్రంగా ఉండొచ్చని, మన పిల్లల భవిష్యత్తు బావుంటుందనే కదా చెప్పింది. అర్జున్ లోతుగా ఊపిరి పీల్చుకున్నాడు. సంధ్య, ఒక విషయం చెప్పు. నీతో మా అమ్మ ఎప్పుడైనా కఠినంగా మాట్లాడిందా? లేదు. మా నాన్న నిన్ను ఎప్పుడైనా పరాయిదాన్లా చూశారా? లేదు. పోనీ పిల్లలను సరిగా చూసుకోవటం లేదా?
చాలా బాగా చూసుకుంటారు. మనిద్దరం ఆఫీసులకు వెళ్తే వాళ్ళు లేకపోతే మనం ఎలా మేనేజ్ చేసుకునేవాళ్ళం? సంధ్య మౌనంగా నిలబడింది. అర్జున్ మెల్లగా కొనసాగించాడు. ఒక ఇంట్లో కలిసి ఉండటం వల్ల ఖర్చులు పెరగచ్చు, కాని ప్రేమ, భరోసా, అండ అవి కూడా పెరుగుతాయి. డబ్బు సేవ్ చేయడానికి మనకు ప్రాణం లాంటి వాళ్ళను దూరం చేసుకోవాలని నేను అనుకోను. అయినా సంధ్య ఏమీ మాట్లాడలేదు. కాని కమలమ్మ చెప్పిన మాటలు ఒకవైపు, భర్త చెప్పిన మాటలు మరోవైపు. ఆమె మనసు రెండు దారాల మధ్య చిక్కుకుంది. మరుసటి రోజు కమలమ్మ తన ఇంటికి వెళ్ళిపోయింది. వెళ్తూ వెళ్తూ కూతురు చెవిలో ఒక్క మాట చెప్పింది. నేను చెప్పింది మర్చిపోకు, బాగా ఆలోచించు. నీ భవిష్యత్తు గురించి నువ్వే ఆలోచించుకోవాలి. ఆ మాటతో కమలమ్మ వెళ్ళిపోయింది. కాని ఆమె మాటలు మాత్రం ఆ ఇంట్లోనే మిగిలిపోయాయి. ఇక నుంచి సంధ్య ప్రవర్తనలో వచ్చే చిన్న చిన్న మార్పులు ఆ సంతోషకరమైన కుటుంబంలో మొదటి పగుళ్లకు కారణం కాబోతున్నాయి. కమలమ్మ వెళ్లి దాదాపు నెల రోజులైంది. కాని ఆమె చెప్పిన మాటలు మాత్రం సంధ్య మనసు విడిచి వెళ్లలేదు. మునిపటిలా నవ్వుతూ మాట్లాడే సంధ్య ఇప్పుడు ప్రతి విషయాన్ని లెక్కలతో చూడటం మొదలుపెట్టింది. ఒక ఆదివారం ఉదయం శారదమ్మ వంటగదిలో అల్పాహారం సిద్ధం చేస్తోంది. సంధ్య కూడా లోపలికొచ్చింది. అత్తయ్య, ఈ నెల బియ్యం అయిపోయిందా? అవునమ్మా, ఈ రోజు తెప్పించాలి. ఎంతొస్తుంది? దాదాపు 4,000 రూపాయలు. సంధ్య వెంటనే అంది. ఇంత ఖర్చవుతుందా? శారదమ్మ నవ్వుతూ, మనం 6 ఉన్నాం కదమ్మా, అందుకే అని సాదా సీదాగా చెప్పింది. కాని ఆ మాట సంధ్యకు సరిపోలేదు. ఆమె మనసులో అమ్మ చెప్పింది నిజమేమో అనే ఆలోచన మళ్లీ వచ్చింది. ఒక సాయంత్రం అర్జున్ ఇంటికొచ్చాడు. సంధ్య చేతిలో ఒక చిన్న నోట్బుక్ ఉంది. ఏం రాస్తున్నావు అని అడిగాడు. ఇంటి ఖర్చులు. ఎందుకు? ఎక్కడ ఎంత ఖర్చవుతుందో చూసుకోవాలి కదా. అర్జున్ ఆశ్చర్యపోయాడు. ఇంతకుముందు సంధ్యకు ఇలాంటి అలవాటు లేదు. సరే అని మాత్రమే చెప్పాడు. 2 రోజుల తర్వాత రాఘవరావు మందులైపోయాయి. శారదమ్మ అర్జున్తో అంది, నాన్నకి మందులు తీసుకురారా. సరే అమ్మా అన్నాడు అర్జున్. సంధ్య అది విని ఏమీ అనలేదు. కాని రాత్రి గదిలో మళ్లీ అదే విషయం తీసుకొచ్చింది. ప్రతి నెలా మందులకి ఎంత ఖర్చవుతుందో తెలుసా? అర్జున్ ఆమె వైపు ప్రశాంతంగా చూశాడు. తెలుసు. అయితే మనం కూడా భవిష్యత్తు గురించి ఆలోచించాలి కదా. అర్జున్ కాసేపు మౌనంగా ఉన్నాడు. సంధ్య, నువ్వు డబ్బు గురించి మాట్లాడటం తప్పు కాదు. కాని మన కోసం వాళ్ళు జీవితాంతం ఖర్చు చేస్తున్నారు. వాళ్ళ అవసరాలు మనకు భారం అనిపిస్తే అది డబ్బు సమస్య కాదు, మన ఆలోచన సమస్య. సంధ్యకు ఆ మాట నచ్చలేదు. నేను అలా అనటం లేదు. వేరుగా ఉంటే అందరికీ సౌకర్యంగా ఉంటుంది కదా అంటున్నాను. అర్జున్ ఈసారి గట్టిగా కాదు, కాని చాలా స్పష్టంగా చెప్పాడు. ఈ విషయం మీద నా నిర్ణయం మాత్రం మారదు. మనం వేరు కాపురం పెట్టటం లేదు, అంతే. ఇద్దరి మధ్య మొదటిసారి నిశ్శబ్దం గోడలా నిలిచింది. మరుసటి రోజు సంధ్య ఆఫీస్కి వెళ్లేటప్పుడు, వెళ్తున్నానత్తయ్య అని మాత్రమే చెప్పింది. మునిపటిలా సాయంత్రం త్వరగా వస్తాను, మీకేమైనా కావాలా అనే మాటలు లేవు. శారదమ్మకి ఏదో తేడా అనిపించింది. సాయంత్రం రాఘవరావుతో మెల్లగా అంది, ఏమండి, మన సంధ్య ఎందుకో చాలా దిగులుగా ఉంది. నెల రోజులుగా గమనిస్తున్నాను. నాతో సరిగా మాట్లాడటం లేదు. రాఘవరావు ప్రశాంతంగా అన్నాడు. నువ్వేమీ బలవంతంగా అడక్కు. ఎప్పుడో ఒకరోజు తనే చెబుతుందిలే. ఆ రాత్రి చిన్న మనవరాలు హోంవర్క్ చేస్తోంది. అమ్మమ్మ, నువ్వు రేపు కూడా నన్ను స్కూల్కి తీసుకెళ్తావా? తీసుకెళ్తాను బంగారం. నువ్వు రాకపోతే నాకు బస్సులో వెళ్లటం ఇష్టం ఉండదు. అది విన్న సంధ్య ఒక్కసారిగా తన కూతురి వైపు చూసింది. ప్రతి ఉదయం పిల్లలను సిద్ధం చేయటం, స్కూల్కి తీసుకెళ్లటం, తిరిగి తీసుకురావటం, హోంవర్క్ చెప్పించటం, ఇవన్నీ శారదమ్మ ఎంత సహజంగా చేస్తుందో ఆమెకు తెలుసు. అయినా తన మనసులోని సందేహం ఇంకా పోలేదు. వారం రోజుల తర్వాత ఆఫీసులో మీటింగ్ జరుగుతోంది. సంధ్యకి ఒక్కసారిగా తీవ్రమైన కడుపు నొప్పి వచ్చింది. మొదట గ్యాస్ అనుకుంది. కాని నొప్పి క్రమంగా పెరిగింది. సహోద్యోగులు వెంటనే ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లారు. అర్జున్కి ఫోన్ చేశారు. అర్జున్ భయంతో ఆస్పత్రికి పరిగెత్తాడు.
కొద్దిసేపటికి శారదమ్మ రాఘవరావు కూడా అక్కడికి చేరుకున్నారు. డాక్టర్ పరీక్షలు చేసి కొన్ని స్కాన్లు సూచించాడు. రిపోర్ట్లు చూసిన తర్వాత డాక్టర్ ముఖం గంభీరంగా మారింది. మిస్టర్ అర్జున్, మీతో ఒకసారి మాట్లాడాలి అన్నాడు. ఆ మాట విన్న వెంటనే అందరి గుండెల్లో తెలియని ఆందోళన మొదలైంది. మీ భార్య గర్భాశయంలో చాలా పెద్ద ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి. అందుకే ఇంతకాలంగా అప్పుడప్పుడు నొప్పొస్తుంది. కానీ ఇప్పుడు పరిస్థితి కొంచెం సీరియస్గా ఉంది. అర్జున్ గుండె ఒక్కసారిగా వేగంగా కొట్టుకుంది. డాక్టర్, ఇప్పుడు ఏం చేయాలి? డాక్టర్ ప్రశాంతంగా వివరించాడు. ఆపరేషన్ చేయాల్సిందే. గర్భాశయాన్ని తొలగించడం ఆమె ఆరోగ్యానికి చాలా మంచిది. ఆ మాట విన్న సంధ్య కళ్లల్లో నీళ్లు తిరిగాయి. తాను మంచం పైన పడుకొని ఏమీ మాట్లాడలేకపోయింది. శారదమ్మ మాత్రం వెంటనే ఆమె చేతిని గట్టిగా పట్టుకుంది. నువ్వేమీ భయపడకమ్మా, అన్నీ బాగానే అవుతాయి. సంధ్య ఏడుస్తూ అంది. అత్తయ్య, నేను బాగానే ఉంటానా? శారదమ్మ ఆమె తల నిమురుతూ, ఎందుకుండవమ్మా, ఇది ఇప్పుడు చాలా సాధారణమైన ఆపరేషన్. కొన్ని రోజులు విశ్రాంతి తీసుకుంటే మళ్లీ మామూలు జీవితమే. రాఘవరావు కూడా దగ్గరికొచ్చి, నీకేమీ కాదమ్మా, మేమంతా ఉన్నాం కదా అన్నాడు. అర్జున్ మాత్రం ఆమె పక్కనే కూర్చొని చేతిని వదల్లేదు. 2 రోజుల తర్వాత ఆపరేషన్ జరిగింది. 4 గంటల పాటు అర్జున్ బయటే కూర్చొని ఉన్నాడు. శారదమ్మ చేతిలో జపమాల. రాఘవరావు దేవుడి ఫోటో చూస్తూ మౌనంగా ప్రార్థిస్తున్నాడు. డాక్టర్ బయటకొచ్చి చిరునవ్వుతో అన్నాడు, ఆపరేషన్ సక్సెస్ఫుల్ గా పూర్తయింది. ముగ్గురు ఒకేసారి ఊపిరి పీల్చుకున్నారు. మరుసటి రోజు డాక్టర్ వివరంగా చెప్పాడు. ఇంకా కనీసం 6 వారాలు విశ్రాంతి అవసరం. బరువులు ఎత్తకూడదు, మెట్లు ఎక్కువగా ఎక్కకూడదు, ఇంటి పనులు చేయకూడదు. ఆహారం, మందులు, సమయానికి విశ్రాంతి చాలా ముఖ్యం. సంధ్య మెల్లగా అంది. అర్జున్, కొన్ని రోజులు మా అమ్మ ఇంట్లో ఉంటాను. అమ్మ నన్ను చూసుకుంటుంది. అర్జున్ కూడా తల ఊపాడు. అవును, అక్కడ ఆమెకు బావుంటుంది. ఇక శారదమ్మ కూడా ఏమీ అనలేదు. ఆమెకు తన తల్లి దగ్గర ఉండాలని అనిపించడం సహజమే అని మనసులోనే అనుకుంది. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యే రోజు సంధ్య తన తల్లికి ఫోన్ చేసింది. అమ్మా, డాక్టర్ గారు 1 నెల పూర్తిగా రెస్ట్ చెప్పాడు. కొన్ని రోజులు నీ దగ్గర ఉంటానమ్మా. అవతల నుంచి కమలమ్మ గొంతు వినిపించింది. అయ్యో సంధ్య, ఇప్పుడా? ఈ నెల మీ నాన్నకి టెస్టులున్నాయి. నాకు మోకాళ్ళ నొప్పి చాలా ఎక్కువైంది. ఇంట్లో పని మనిషి కూడా సరిగా రావటం లేదు. నిన్ను చూసుకోవాలంటే నాకు చాలా కష్టం అవుతుందమ్మా. సంధ్య ఆశ్చర్యపోయింది. అమ్మా, 1 నెల మాత్రమే. కమలమ్మ కొద్దిసేపు మౌనంగా ఉండి, అర్జున్ ఉన్నాడుగా, మీ అత్తయ్య, మావయ్య అందరూ ఉన్నారు గదా, అక్కడే ఉంటే మంచిదమ్మా అని చెప్పి ఫోన్ పెట్టేసింది. ఫోన్ కట్ అయింది. సంధ్య చేతిలో ఫోన్ అలానే ఉంది. కళ్లల్లో నీళ్లు. ఏం మాట్లాడాలో తెలియలేదు. అప్పుడే శారదమ్మ నెమ్మదిగా ఆమె దగ్గరకొచ్చింది. ఏమైందమ్మా, ఎందుకలా ఉన్నావు అని మృదువుగా అడిగింది. సంధ్య ఏదో చెప్పబోయింది గాని గొంతు ఆగిపోయింది. అర్జున్ ఫోన్ తీసుకుని విషయం అర్థం చేసుకున్నాడు. అతనేమీ మాట్లాడలేదు. శారదమ్మ మాత్రం అన్నీ అర్థం చేసుకుంది. ఆమె సంధ్య భుజంపైన చెయ్యి వేసి చిరునవ్వుతూ అంది. నువ్వు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. నీ ఇల్లు ఇదే. నువ్వు పూర్తిగా కోలుకునే వరకు నిన్ను నేను చూసుకుంటాను కదా. సంధ్య ఒక్కసారిగా ఆమె వైపు చూసింది. శారదమ్మ కళ్లల్లో జాలి మాత్రమే ఉంది. ఎలాంటి బాధ, ప్రశ్న ఏమీ లేదు. ఎత్తిపొడుపు కూడా లేదు. రాఘవరావు వెంటనే అన్నాడు, అర్జున్, హాల్లో ఉన్న రెక్లైనర్ కుర్చీని సంధ్య గదిలో పెట్టు. డాక్టర్ చెప్పిన దిండ్లు కూడా తెచ్చాయి. మెట్లెక్కాల్సిన పని లేకుండా కింద గదిని సిద్ధం చేద్దాం. అర్జున్ వెంటనే పనిలో పడిపోయాడు. ఇంటికి చేరుకునేలోపు అన్నీ సిద్ధమయ్యాయి. ఆ రాత్రి సంధ్యకు మందు వేసే సమయం. అర్జున్ నీళ్లు తీసుకొచ్చాడు. శారదమ్మ స్వయంగా గంజి చేసి తీసుకొచ్చింది. కొంచెమైనా తినమ్మా అంది. రాఘవరావు పిల్లలను దగ్గరకు తీసుకొని, అమ్మని డిస్టర్బ్ చేయకూడదు అని చెప్పాడు. 2 పిల్లలు కూడా మెల్లగా వచ్చి, అమ్మా, నీకు త్వరగా బాగవ్వాలి అని ఆమె చేతిని పట్టుకున్నారు. ఆ క్షణంలో సంధ్య మనసులో ఒక్కసారిగా ఒక ప్రశ్న మెదిలింది.
నేను దూరం చేసుకోవాలి అనుకున్నది వీళ్ళనేనా? ఇప్పుడు నన్ను ఎంత ప్రేమగా చూసుకుంటున్నారు. ఆ ఆలోచనతో ఆమె కళ్లల్లో నుంచి నిశ్శబ్దంగా కన్నీళ్లు జారాయి. ఆపరేషన్ చేసి 10 రోజులు గడిచాయి. ఇంట్లో అందరి జీవితాలు పూర్తిగా మారిపోయాయి. అయితే ఆ మార్పుని ఎవరూ భారంగా భావించలేదు. అది వారి బాధ్యతగా కాదు, ప్రేమగా భావించారు. ఉదయం 6 గంటలకే శారదమ్మ లేచేది. ముందు దేవుడికి దీపం పెట్టేది. ఆ తర్వాత సంధ్యకి డాక్టర్ చెప్పినట్లుగా తేలికపాటి అల్పాహారం తయారు చేసేది. రాగిజావా, పండ్ల రసాలు, సూపు, తక్కువ నూనెతో వంటలు. సంధ్య గదిలోకి వెళ్లి, అమ్మా, మందులు వేసుకునే టైం అయింది అని మెల్లగా పిలిచేది. సంధ్య, అత్తయ్య, ఇంకో 5 నిమిషాలు అంటే సరే అని నవ్వుతూ మళ్లీ వచ్చేది. ఒక్కసారి కూడా లేచి తిను, ఇంతసేపు పడుకుంటావా అని విసుక్కోలేదు. అర్జున్ తన ఆఫీస్ టైమింగ్స్ మార్చుకున్నాడు. ఉదయం కొంచెం ఆలస్యంగా వెళ్లి సాయంత్రం త్వరగా వచ్చేవాడు. ఆఫీస్ నుంచి రాగానే మొదట పిల్లల దగ్గరకు కూడా వెళ్లకుండా సంధ్య గదిలోకి వెళ్లేవాడు. నొప్పెలా ఉంది? ఈరోజు బాగా తిన్నావా? మందులు వేసుకున్నావా అని ఒక్కొక్కటి అడిగేవాడు. ఒకరోజు సంధ్య మంచం మీద నుంచి నీళ్ల బాటిల్ తీసుకోవటానికి ప్రయత్నించింది. అర్జున్ వెంటనే చూసి, ఏం చేస్తున్నావు అని పరిగెత్తుకుంటూ వచ్చాడు. కొంచెం దాహం వేసింది. అయితే నన్ను పిలిస్తే సరిపోయేది కదా. డాక్టర్ ఏమన్నారో గుర్తులేదా? నువ్వు కాలు కింద పెట్టకూడదు అని నీళ్లు అందించాడు. ఆ మాట విని సంధ్య కళ్లల్లో నీళ్లు తిరిగాయి. రాఘవరావు బయటకు వెళ్లిన ప్రతిసారి సంధ్యకు ఇష్టమైన పండ్లు తీసుకొచ్చేవాడు. ఒకరోజు ఆమె నవ్వుతూ అంది, మావయ్య, ఇన్ని పళ్ళెందుకు మావయ్య? రాఘవరావు నవ్వి, డాక్టర్ పండ్లు తినమన్నాడుగా, అందుకే. తాను చేసింది ఏదో గొప్ప పని అన్న భావన ఆయనలో లేదు. చిన్న మనవరాలు ఒక కాగితం మీద పెద్ద హార్ట్ గీసింది. దానిమీద గెట్ వెల్ సూన్ అమ్మా అని రాసి అమ్మ మంచం పక్కన అతికించింది. చిన్నబాబు తన బొమ్మ కారు తీసుకొచ్చి, అమ్మా, నీకు బోరు కొట్టకుండా దీంతో ఆడుకో అన్నాడు. సంధ్య పిల్లలను దగ్గరకు తీసుకుని ముద్దు పెట్టుకుంది. ఒక సాయంత్రం కమలమ్మ ఫోన్ చేసింది. ఎలా ఉన్నావమ్మా? బావున్నానమ్మా. అర్జున్ వాళ్ళు బాగా చూసుకుంటున్నారా? చాలా బాగా చూసుకుంటున్నారు. ఓ, మంచిదే. నేను రావాలనుకున్నానమ్మా. ఇక్కడ పనులు చాలా ఉన్నాయి. వచ్చే నెలలో వస్తాన్లే. సంధ్య ప్రశాంతంగా సరే అమ్మా అని చెప్పింది. ఇంతకు ముందైతే, ఎప్పుడొస్తావమ్మా? త్వరగా రా అమ్మా, వచ్చి ఒక 10 రోజులైనా ఉండాలి అని అడిగేది. ఈసారి అలా అడగలేదు. ఆ రాత్రి పిల్లలు నిద్రపోయారు. అర్జున్ కూడా తన గదిలో పని చేసుకుంటున్నాడు. శారదమ్మ సంధ్యకి పాలిచ్చి వెనక్కి తిరగబోతుండగా, అత్తయ్య అని సంధ్య పిలిచింది. ఏంటమ్మా? ఒక విషయం అడగనా? అడుగు. నేను గత కొంతకాలంగా మీతో సరిగా మాట్లాడటం లేదు. మీకు ఎదురు చెప్పకపోయినా మనసులో చాలా దూరం అయ్యాను. మీకు కోపం రాలేదా? శారదమ్మ చిరునవ్వు నవ్వింది. నువ్వు నా మీద కోపంగా ఉన్నావని నాకు తెలుసు. సంధ్య ఆశ్చర్యపోయింది. తెలుసా? అవును. అయితే ఎందుకు అడగలేదు? శారదమ్మ కాసేపు మౌనంగా ఉండి చాలా ప్రశాంతంగా అంది. ప్రతి మనిషి జీవితంలో కొన్ని సందేహాలొస్తాయి. ఆ సమయంలో ప్రశ్నలడిగితే మనసులు ఇంకా దూరం అవుతాయి. ప్రేమ చూపిస్తే ఆ సందేహాలే ఒకరోజు కరిగిపోతాయి. సంధ్య కళ్లల్లో కన్నీళ్లు నిండిపోయాయి. కొద్దిసేపు ఏడ్చిన తర్వాత సంధ్య వణుకుతున్న గొంతుతో అంది, అత్తయ్య, ఇవన్నీ నా మనసులోకి నేను తెచ్చుకోలేదు. మా అమ్మే చెప్పింది. శారదమ్మ ఆశ్చర్యపోలేదు. ఆమె ప్రశాంతంగానే ఉంది. అమ్మ చెప్పింది, వేరు కాపురం పెడితేనే మా భవిష్యత్తు బావుంటుంది అని. ఇంటి ఖర్చులు, మీ మందుల ఖర్చులు ఇవన్నీ మా డబ్బుతోనే జరుగుతున్నాయని. అలా నెమ్మదిగా నా మనసు మార్చింది. నేను కూడా ఆ మాటలు నిజమే అనుకున్నాను అని చెప్పి శారదమ్మ చేతులు పట్టుకొని బిగ్గరగా ఏడ్చేసింది సంధ్య. నన్ను క్షమించండి అత్తయ్య, నేను మీ గురించి చాలా తప్పుగా ఆలోచించాను. శారదమ్మ ఆమె కన్నీళ్లు తుడుస్తూ, చాలమ్మా, జరిగింది జరిగిపోయింది. ఇక నువ్వు ఆరోగ్యంగా ఉండటం మాత్రమే మాకు ముఖ్యం. నువ్వు నిజం తెలుసుకున్నావు కదా, అది చాలు మాకు అంది. ఆ మాట విన్న సంధ్య మొదటిసారి
శారదమ్మ ఒడిలో తలపెట్టుకుని చిన్న పిల్లలా ఏడ్చింది. ఆ దృశ్యం తలుపు దగ్గర నిలబడి చూసిన అర్జున్ రాఘవరావు కళ్లను కూడా తడిపేసింది. అర్జున్ మనసులో ఒకటే అనిపించింది, ఇంటిని నిలబెట్టేది గోడలు కాదు, ఇలాంటి మనసులే అని. 2 నెలలు గడిచిపోయాయి. సంధ్య పూర్తిగా కోలుకుంది. డాక్టర్ కూడా పరీక్షించి ఇక మామూలు జీవితం మొదలు పెట్టచ్చు అని చెప్పాడు. ఆ రోజు ఇంట్లో అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. శారదమ్మ సంధ్యకి ఇష్టమైన పులిహోర బొబ్బట్లు చేసింది. రాఘవరావు మార్కెట్కి వెళ్లి తాజా పూలు తీసుకొచ్చాడు. అర్జున్ పిల్లలతో కలిసి చిన్న కేక్ కూడా తీసుకొచ్చాడు. అమ్మ మళ్లీ ఆరోగ్యంగా అయిపోయింది అని ఇద్దరు పిల్లలు చప్పట్లు కొడుతుంటే ఆ ఇల్లు మళ్లీ పాత నవ్వులతో నిండిపోయింది. సంధ్య ఒక్కసారిగా చుట్టూ చూసింది. ఈ 2 నెలల్లో ఒక్కసారి కూడా నీ వల్ల మాకు ఇబ్బందయిందని ఎవరూ అనలేదు. నువ్వు భారమయ్యావని ఎవరూ అనుకోలేదు. ప్రేమతో చేసిన సేవ ఎప్పుడూ తప్పుగా అనిపించదు. ఆ నిజం ఇప్పుడు ఆమె హృదయానికి అర్థమైంది. ఆదివారం మధ్యాహ్నం అందరూ కలిసి భోజనం చేస్తున్నారు. రాఘవరావు పిల్లలకు సాంబార్ కలిపి పెడుతున్నాడు. శారదమ్మ, సంధ్య ఇంకో చపాతీ తినమ్మా అంటోంది. అర్జున్ డాక్టర్ చెప్పినట్టుగా ఇంకా బరువులు ఎత్తకూడదు అని గుర్తు చేస్తున్నాడు. అప్పుడే డోర్ బెల్ మోగింది. తలుపు తీసి చూడగా కమలమ్మ. రామ్మ అంటూ సంధ్య లోపలికి తీసుకొచ్చింది. కమలమ్మ లోపలికొచ్చి ఆ దృశ్యం చూసి ఒక్కసారిగా ఆగిపోయింది. ఇద్దరు మనవళ్లు అమ్మమ్మ తాతయ్యలతో నవ్వుకుంటున్నారు. సంధ్య ముఖంలో ప్రశాంతమైన చిరునవ్వు. అర్జున్ ఆమెకు నీళ్లు అందిస్తున్నాడు. ఇంట్లో ఎక్కడా బలవంతపు నవ్వులు లేవు. అంతా సహజమైన ప్రేమ. ఆమె ఊహించిందొకటి, కనిపించింది మరొకటి. భోజనం తర్వాత సాయంత్రం అందరూ కాఫీ తాగుతున్నారు. పిల్లలు బయట ఆడుకోవటానికి వెళ్లారు. అప్పుడే కమలమ్మ మెల్లగా అడిగింది, సంధ్య, అయితే వేరుకాపర విషయం ఏమైంది? ఆ మాట వినగానే ఇంట్లో ఒక్కసారిగా నిశ్శబ్దం అలముకుంది. శారదమ్మ లేవబోయింది. నేను లోపలికెళ్తాను అంది. కాని సంధ్య ఆమె చేతిని పట్టుకుంది. లేదత్తయ్య, మీరు కూడా ఇక్కడే ఉండండి. ఆమె గొంతులో ధైర్యం ఉంది, ప్రేమ ఉంది, అంతకన్నా నిజం ఉంది. సంధ్య తన తల్లి కళ్లల్లోకి చూస్తూ ప్రశాంతంగా మాట్లాడటం మొదలుపెట్టింది. అమ్మా, నాకు ఒక ప్రశ్నకు సమాధానం చెప్తావా? ఏమిటే? నాకు ఆపరేషన్ అయినప్పుడు నేను మీ ఇంటికొస్తానని చెప్పాను, గుర్తుందా? కమలమ్మ తల ఊపింది. అవును, అప్పుడు నీకు పనులున్నాయని, ఆరోగ్యం బాగలేదని, నన్ను తీసుకెళ్లలేనని చెప్పావు. కమలమ్మ తలదించుకుంది. నిజమే, నా పరిస్థితి అంటూ ఏదో చెప్పబోయింది కమలమ్మ. సంధ్య మెల్లగా అడ్డుకుంది. నేను నిన్ను తప్పు పట్టడం లేదమ్మా, నువ్వు చెయ్యలేకపోయావు, అది నిజమే. కాని ఆమె శారదమ్మ వైపు చూసింది. కళ్లల్లో కృతజ్ఞత మెరిసింది. నేను నడవలేని రోజుల్లో నాకు స్నానం చేయించింది ఎవరు? సమయానికి మందులు పెట్టిందెవరు? రాత్రిళ్ళు నాకు నొప్పి వస్తే నా పక్కనే కూర్చుని ధైర్యం చెప్పింది ఎవరు? నేను నవ్వే వరకు నాతోనే నవ్విందెవరు? నేను ఏడ్చినప్పుడు నా కన్నీళ్లు తుడిచిందెవరు? కమలమ్మ దగ్గర సమాధానం లేదు. సంధ్య లేచి శారదమ్మ దగ్గరకు వెళ్ళింది. ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుంది. తర్వాత తన తల్లివైపు తిరిగి అంది, అమ్మా, రక్త సంబంధం ఉంటేనే కుటుంబం కాదు. కష్టంలో నీ చేతిని పట్టుకుని నిలబెట్టేవాళ్లే నిజమైన కుటుంబ సభ్యులు. ఈ ఇంట్లో నేను కోడలుగా వచ్చి ఉండొచ్చు, కాని అనారోగ్యం వచ్చినప్పుడు నన్ను కూతురులా చూసుకున్నారు. అది నేను ఎప్పటికీ మర్చిపోలేను. కమలమ్మ కళ్లల్లో నీళ్లు తిరిగాయి. సంధ్య ఆమె దగ్గరకు వెళ్లి చేతులు పట్టుకొని మృదువుగా అంది, అమ్మా, నేను చాలా సంతోషంగా ఉన్న ఇంట్లో అనుమానాలు నింపింది నువ్వే. నీకు నా భవిష్యత్తుపైన ప్రేమ ఉంది, కాదనను. కాని ఆ ప్రేమలో ఈ కుటుంబం విలువ కనిపించలేదు. ఇక నుంచి దయచేసి నన్ను ఈ కుటుంబం నుంచి దూరం చేసే మాట మాత్రం ఎప్పుడూ చెప్పద్దు. ఎందుకంటే ఇది నా భర్త ఇల్లు మాత్రమే కాదు, ఇది నా కుటుంబం. ఆ మాటలు విన్న కమలమ్మ ఇక మాట్లాడలేకపోయింది. ఆమె మెల్లగా శారదమ్మ దగ్గరకు వెళ్ళింది. వదినగారు, నన్ను క్షమించండి. నా కూతురి మంచి కోసమే అనుకున్నాను, కాని మంచి కుటుంబాన్ని విడదీయాలని ప్రయత్నించలేదు. శారదమ్మ వెంటనే ఆమె చేతులు పట్టుకుంది. పోయిన మాటలు మళ్లీ గుర్తు చేసుకోవద్దండి. మన పిల్లలు సంతోషంగా ఉంటే అదే కదా మనకి కావాల్సింది అంది.
సాయంత్రం అందరూ ఇంటి మేడపైన కూర్చున్నారు. ఇద్దరు పిల్లలు అమ్మమ్మ తాతయ్యలతో ఆటలాడుతున్నారు. అర్జున్ సంధ్య వైపు చూసి నవ్వాడు. సంధ్య కూడా నవ్వింది. ఆ నవ్వులో గతంలో ఉన్న సందేహం లేదు, కేవలం కృతజ్ఞత మాత్రమే ఉంది. శారదమ్మ మెల్లగా అంది, సంధ్య, రేపటినుంచి ఆఫీస్కి వెళ్తావు కదా? అవునత్తయ్య. అయితే ఇంటి పని గురించి అస్సలు ఆలోచించకు. నువ్వు ఆరోగ్యంగా ఉండటమే మాకు చాలు. సంధ్య వెంటనే ఆమె భుజంపైన తల వాల్చింది. అత్తయ్య, ఇక మీదట ఇంటి సంతోషాన్ని కాపాడటం నా బాధ్యత. ఆకాశంలో సూర్యుడు అస్తమిస్తున్నాడు, కాని ఆ ఇంట్లో మాత్రం కొత్త బంధం ఉదయించింది. కొన్ని మాటలు కుటుంబాలను విడదీయగలవు, కాని ఒక నిజమైన ప్రేమ ఆ కుటుంబాన్ని మళ్లీ ఒక్కటిగా నిలబెడుతుంది. కుటుంబం అనేది ఒకే ఇంట్లో ఉండటం కాదు, ఒకరి కష్టాన్ని మరొకరు తమ కష్టంగా భావించటం. మీ హైమా రచించిన ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.